అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో వచ్చేసి ఇవాళ టాపిక్ ఏంటంటే కాలం, అంటే టైం గురించి మాట్లాడుకుందాం అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒకరోజు టైం అంటే కాలం మనిషి మాట్లాడుకుంటున్నాయంట. మనిషి వెళ్ళి కాలాన్ని అడిగిందట, నువ్వెందుకు ఓడిపోవని చెప్పి అడిగిందట. అడిగినప్పుడు ఈ టైం కాలం చెప్పిందంట ఏమని అంటే, అరే పిచ్చోడా, నేనేమన్నా నీ లెక్కల ఎండని వానని గాలని మంచి రోజని చెడ్డ రోజని చెప్పి, లేకపోతే ఒకడు ఇలా అంటున్నాడు తిడుతున్నాడు అని చెప్పి ఇన్ని వచ్చినా కూడా వాటిని అన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు ఓడిపోను అని చెప్పిందంట. కానీ నువ్వు మనిషివి అని నువ్వు మాత్రం నీ చుట్టూ ఉన్న వాటిని అన్నిటినీ పట్టుకుని అక్కడే ఓడిపోతున్నావు అని చెప్పి ఈ టైం మనిషికి చెప్పిందంట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, టైంతో పాటు మనము నడవాలి. ప్రతి విషయంలో అది ఏదైనా అవనివ్వండి, మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి, మన నిత్య జీవితంలో ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ మనం టైం చెప్పిందే అది. ఈ క్షణం ఇది జరిగింది కదా, ఈ క్షణం దెబ్బ తగిలిందని అక్కడే ఆగిపోకు, ముందుకు వెళ్ళమని చెప్తుంది టైం. మనిషి అర్థం చేసుకుని టైంతో పాటు నడిస్తే ఓటమంటూ ఉండదు. ఎట్లాంటి టైంకి ఓటం ఉండదో అలాగే మనిషికి కూడా ఓటం ఉండదని టైం చెప్తుందనమాట, కాలం. ఈరోజు టైం అండ్ కాలం గురించి నేనైతే వివరించాను. అంటే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని చాలామంది పనులన్నీ వెనక్కి వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల లేజితనం అంటే సోమరితనం అలవాటుంది తప్ప టైం అంతా వేస్ట్ అవుతుందన్నమాట. ఎప్పటిదప్పుడే మనం టైం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ నిన్న గడిచిన కాలం ఈ రోజు రమ్మన్నా రాదు. టైం ఎప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం టైం ఉన్నప్పుడు, మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడి పని చేసుకుంటే, 4 డబ్బులు వెనక్కి వేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది. మనం మంచిగా ఉంటాం అనమాట. ఇంకొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత మనం ఏమి చేయాలన్నా కూడా ఏమీ చేయలేము. అదండి ఈరోజు కాలం గురించి, సమయం గురించి, టైం గురించి చెప్పాను. ఇంకా ఈరోజు ఒక సామెత అయితే చెప్తాను, వినండి. మీ జీవితం ఎత్తిపల్లాలతో నిండి ఉంటుంది, దానికి అలవాటు పడండి. రైట్ అండి. కొన్ని సందర్భంలో మనకి కష్టం అనేది వస్తుంది, సుఖం అనేది వస్తుంది. సుఖం వచ్చినప్పుడు సుఖపడటం, కష్టం వచ్చినప్పుడు కష్టపడటం కాదు, రెండాటికి అలవాటు చేసుకుంటూ మనం ఎప్పుడు బాగుంటామని చెప్తున్నానండి. నువ్వు ఎక్కడ చనిపోతావో, ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు, కానీ నువ్వు ఎలా బతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లో ఉంది. అండి ఈరోజు సామెత. మనం ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో, ఎక్కడ ఉంటామో అన్నది ఎప్పుడు తెలియదండి. ఈ రోజు ఇలా ఉన్న వాళ్ళం రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. అది ఎవరికి తెలియదు, ఒక్క దేవుడు తప్ప. కానీ మనం బతుకున్నప్పుడు మనం ఎలా బతకాలని నిర్ణయించుకోవడం అన్నది మన చేతుల్లో ఉంటుంది. రాజులా బతకాలన్నా, చెడ్డవాడుగా బతకాలన్నా మన చేతుల్లో ఉంటుంది. అదనమాట అండి ఈరోజు సామెత అయితేను. ఇంకా ధర్మ సందేహం గురించి చెప్పుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి. లక్ష్మీదేవి రావాలంటే కొన్ని మంచి పనులు చేయాలండి. ఆ మంచి పనులు చేయకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోయి జ్యేష్ఠదేవి వస్తుందనమాట. లక్ష్మీదేవి ఎంత అందంగా పసిడి రంగు ఛాయలు ఉంటుందో, జ్యేష్ఠదేవి అంత అందవికారంగా ఉంటుందండి. దరిద్ర దేవత అనమాట లక్ష్మీదేవి అలక్క జ్యేష్ఠదేవి. లక్ష్మీదేవి సిరులు కల్పిస్తే దరిద్ర దేవత అంటే జ్యేష్ఠదేవి అయితే మనకు అన్ని దరిద్రం అంటూ వెంటడిలా చేస్తుందనమాట. అందుకని ఎప్పుడు లక్ష్మిని దూరం చేసుకోకూడదండి. జ్యేష్ఠదేవిని అస్సలు రానివ్వకూడదు. జ్యేష్ఠదేవి వెనక ద్వారం నుంచి వస్తుందంట, లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి వస్తుందంటండి. ఎప్పుడు కూడా మనం సాయంత్రం 6 లైట్ ఇంటి ముందు వేసుకుంటే లక్ష్మీదేవి వస్తుందంటండి. అది వెనక డోర్ మాత్రం మూసేసుకోవాలండి. వెనక డోర్ తీసుకుని ఎదురు డోర్ వేసేసుకుంటే మాత్రం వెనక నుంచి దరిద్ర దేవత అయిన జ్యేష్ఠదేవి వస్తుందంట. అదండి ఇప్పుడు ఏంటంటే అపరిశుభ్ర అలవాట్లు ఏంటో ఇప్పుడు చెప్తున్నాను, వినండి. బాత్రూమ్ డోర్ తెరిచి ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. అంటే జ్యేష్ఠదేవికి ఆహ్వానించినట్లు లెక్క అనమాట. జ్యేష్ఠదేవి అంటే వారహ రూపంలో ఉంటుందన్నమాట, పంది మొహం రూపంలో. లక్ష్మీదేవి ఏమో అందంగా ఉంటుంది అనమాట. జ్యేష్ఠదేవి వచ్చిందంటే మనకు అన్ని కష్టాలే, రోగాలు అలాగే సంపద లేకుండా పోవడం, ఇంట్లో గొడవల కింద ఉండడం, ఇవన్నీ కూడా ఈ దరిద్ర దేవత జ్యేష్ఠదేవి రావడం వల్ల అవుతుందండి. తర్వాత ఏంటో చెప్తాను. ఉప్పు బాటిల్ కూడా పగిలింది వాడకూడదండి. ఉప్పులో కూడా
లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. కల్లుప్పు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోవాలండి ఎవరైనా సరే. అది లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఎందుకంటే పాల సముద్ర కడల్లో అందులోనే కదండి లక్ష్మీదేవి ఉద్భవించింది, అంటే పుట్టింది. అంటే ఉప్పు కళ్ళు ఉండడం మంచిదండి ఇంట్లో. లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి ఉప్పుతో సమానం అండి. ఎప్పుడు కూడా ఎవరైనా సరే కల్లుప్పు మాత్రం తెచ్చుకోండి. సాల్ట్ వాడినా కానీ ఎప్పుడూ ఒక మూలన అదైతే ఉండాలి. తర్వాత ఇంట్లో పగిలిన ఫర్నిచర్ కానీ అద్దం కానీ ఉంచకూడదండి, వెంటనే తీసేయాలి. దానివల్ల కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఎండిన తులసి మొక్కలను ఇంట్లో ఉంచకూడదు. మీకు తెలుసు కదండి, ఎండిపోయిన ఏ మొక్కైనా కూడా అలాగా నీరు గారిపోయినట్టు ఉండకూడదు అనమాట. దానివల్ల కూడా మనకి జ్యేష్ఠదేవి వచ్చేస్తుంది. తర్వాత వంటగదిలో వాసనలు నిలిచిపోవడం, అంటే మనం మాడిపోని ఇలాంటివన్నీ కూడా కడగకుండా అలా పెట్టేసి ఉంచామనుకోండి, వాసన వచ్చిందనుకో దానికి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనమాట. జ్యేష్ఠదేవి వస్తుందట. జ్యేష్ఠదేవికి కూడా ఇలాంటి కుళ్ళిపోయినవి పగిలిపోయినవి ఇలాగా బాత్రూమ్ దొరికి తీసిన ఇలాంటివన్నీ అపరసపర పనులన్నీ జ్యేష్ఠదేవికి ఆహ్వానించినట్టు అన్నమాట. నీట్గా ఉంటే ఏమో లక్ష్మీదేవికి ఆహ్వానించినట్టు అనమాట. తర్వాత అయితే చెత్త డబ్బాలు నిండిపోయినా కూడా పాడైపోవటం. చాలామంది నిండిపోయినా అలా ఉంచేసుకుంటారండి, పడేయరు. దానివల్ల కూడా జ్యేష్ఠదేవి ఎక్కడ చెడు వాసన చెడు పనులు చేస్తారో అక్కడ జ్యేష్ఠదేవి మాత్రం వచ్చేస్తుందండి. మంచి పనులు చేసి మంచిగా ఉంటే మాత్రం లక్ష్మీదేవి వస్తుందన్నమాట. తర్వాత ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఇంటిని శుభ్రంగా తుడుచుకుని ముగ్గేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటుందండి. లేకపోతే జ్యేష్ఠదేవి వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇదండి ఈరోజు నేను చెప్పేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చెప్పినవన్నీ అనమాట. అవన్నీ నేను అడిగి వాళ్ళని తెలుసుకుని మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను. ఏమన్నా తెలియకపోతుంటే నన్ను అడగండి, నేను షేర్ చేస్తాను మీకు. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. ఎంత పంటనిచ్చినా నేల అలసిపోదు. అవునండి, ఎంత పండించినా కూడా నేల అలసిపోదు, ఎప్పుడు మామూలుగానే ఉంటుంది. ఎదురు పీల్చిన గాలి కూడా తరిగిపోదు. మనం ఎంత పీల్చుకున్న గాలి ఎప్పుడు తరిగిపోదు అనమాట. ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు. అవునండి, ఎన్ని కాయలు కాసినా కూడా చెట్టు అయితే మాత్రం గర్వపడదు. అంటే నిండు కాసేనా అన్ని కాసేనా చెప్పుకోదు అనమాట. అంటే దానికి నోరు లేదు కాబట్టి ఎంత పారినా కూడా నీరు ఇంకిపోదు. ఇంకా నీరు ఎంత వచ్చినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది తప్ప ఊరిపోతూ ఉంటుంది తప్ప ఇంకిపోదనమాట. అలాగే కానీ మనిషి మాత్రం కాస్త సంపాదిస్తే చాలు, నా అంత గొప్పవాడు లేడని ఎగిరెగిరి పడతాడు. అది నిజమేనండి, మనిషికి మాట వచ్చు కాబట్టి మనిషి కొంచెం సంపాదిస్తే చాలు ఇంకా ఆగడనమాట. గొంతు వేస్తుంటాడు, ఎగిరెగిరి పడుతుంటాడు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. బాయ్ అండి. అయితే వరద వస్తుందండి. వరద వచ్చినప్పుడు వీడియో అనమాట. మా ఊరి దగ్గర అప్పటిపల్లి పాడవా అండి. వీడియో అయితే చూడండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్ అండి.